శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రెబల్ ఎంపీలు మమతకు మరో ఝలక్ ఇచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో రేపు రెబల్ ఎంపీలు భేటీ కానున్నారు. తమ వాదనను స్పీకర్ ముందు వినిపించనున్నారు ఎంపీలు. అసలైన టీఎంసీ తమదేనని వాదించనున్నారు ఎంపీలు. తమకు 22 మంది ఎంపీల మద్దతుందని రెబల్ గ్రూప్ చెప్తోంది. టీఎంసీ నుంచి కొత్త పార్లమెంటరీ కూటమి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెబల్ గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్నారు ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్. రెబల్ గ్రూప్ పై సంతకాలు చేశారు 19 మంది ఎంపీలు. రెబల్ గ్రూప్ లో దస్తిదార్, శతాబ్ది రాయ్, బాపీ హల్దర్, షర్మిలా సర్కార్, ప్రసూన్ బెనర్జీ, జగదీష్ చంద్ర బర్మా బసునియా, అసిత్ మల్, అలాగే అరూప్ చక్రవర్తి, సోరెన్, దీపక్ అధికారి అకాదేవ్, జూన్ మాలియా, పార్థా భౌమిక్, ఖలీల్ రెహమాన్లు ఉన్నారు. అలాగే మాలా రాయ్, రచనా బెనర్జీ, సయాని ఘోష్ కూడా ఉన్నారు. ఇక మమతా వర్గంలో అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హా, ప్రతిమా మండల్, సజ్జా అహ్మద్ ఉన్నారు. ఇటు స్పీకర్ కు లేఖ రాశారు మమతా అల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఆయన రాసినటువంటి లేఖ సారాంశం టీఎంసీ సింగిల్ పార్టీగా గుర్తించాలని, అలాగే ఎవరైనా గ్రూపులుగా చూడాలని వస్తే వారిపై చర్యలు తీసుకోవాలనేది విజ్ఞప్తి. అభిషేక్ బెనర్జీ రాసినటువంటి స్పీకర్ కు రాసినటువంటి లేఖ అది. మేమంతా ఐక్యంగా ఉన్నాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం, మేము వేరు, మమ్మల్ని గుర్తించండి అని ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, లోక్సభ వ్యవహారాలకు లోబడే అన్ని ఉండాలి అనేది అభిషేక్ బెనర్జీ రాసినటువంటి మాట. అయితే దీన్ని ఉటంకిస్తూ కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు. మనం శివసేనకు సంబంధించి అసలైనటువంటి శివసేన, షిండేకు సంబంధించినటువంటి శివసేన అప్పుడు కూడా సరిగ్గా ఇదే విధంగా జరిగింది. పార్టీ గుర్తింపుకు సంబంధించి అక్కడ మాది అసలైన శివసేన అంటూ కూడా షిండే వర్గం చెప్పడం లేదు, మాదే అసలైనటువంటి ఆ గ్రూప్ అని కూడా ఈ నేపథ్యంలో అసలైనటువంటి శివసేన ఠాక్రే వర్గం కూడా చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు కావచ్చు, ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, రకరకాలైనటువంటి పరిస్థితుల దృష్ట్యా షిండేదే అసలైనటువంటి శివసేనగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు చట్ట ప్రకారం చూస్తే రెబల్ ఎంపీల గ్రూపుకు మాత్రమే ఆ పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట. రెబల్ ఎంపీల గ్రూపుదే నడుస్తుంది, వారికి అనుకూలంగానే ఉండబోతోంది అనేటువంటిది అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం, భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇలాంటి సమయం కోసమే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పశ్చిమ బెంగాల్లో ఇది ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో స్పీకర్ రేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎంపీల గ్రూపు విడిగా వచ్చింది, రేపు ఎమ్మెల్యేల గ్రూపు రాదు అని కూడా చెప్పడానికి లేదు. అందులో కూడా చీలిక రాబోతోంది అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. అంతో కొంత ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలని కూడా ప్రస్తుతం టీఎంసీ కాపాడుకోలేకపోతోంది. ఇదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇది ఒక సంచలనం అనే చెప్పాలి. కానీ ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే ఎస్, మమతా బెనర్జీ ఆ గ్రూప్ ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించడం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి రెబల్ ఎంపీలు కూడా వారు ఒక గ్రూప్ గా సమావేశం అవడం కావచ్చు. ఆ గ్రూప్ లో కీలకమైనటువంటి ఆదేశాలు కూడా అభిషేక్ బెనర్జీ అయితే క్లియర్ కట్ గా ఇచ్చారు. ఎవరు కూడా ప్రలోభాలకు లొంగటం కావచ్చు, లేకపోతే భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ రెబల్ గ్రూప్ చేసినటువంటి ఈ పనికి ఉన్నటువంటి ఆశ్చర్యం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు ఏం జరగబోతోంది? ఒకవేళ నిజమైనటువంటి టీఎంసీ గ్రూప్ గా రెబల్ గ్రూప్ ని కానీ గుర్తిస్తే ఏ విధంగా ఉండబోతోంది? సింగిల్ లార్జెస్ట్ పార్టీ, సింగిల్ పార్టీగా టీఎంసీ ఉందని అభిషేక్ బెనర్జీ లేఖ రాసినప్పటికీ కూడా ఏం జరగబోతుంది అనేది ప్రధానంగా ఉత్కంఠ అయితే నెలకొంది. దేశ రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని స్పెషల్ గా అంటే అసలైనటువంటి టీఎంసీ గ్రూప్ గా గుర్తిస్తే ఏ పార్టీలకు లాభం, ఏ పార్టీలకి నష్టం అనేది కూడా ప్రధానంగా ఇక్కడ రకరకాలైనటువంటి ఊహాగానాలు, అంచనాలు అందరూ కూడా బేరీజు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. రెబల్ ఎంపీలు మమతకు ఝలక్ అని కాదు, దీనికి సంబంధించి ఒక షాక్ ఇచ్చారనే చెప్పాలి.